హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రిపరేషన్లో భాగంగా మన ఛానల్లో ప్రతిరోజు సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని కవర్ చేస్తూ ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మొత్తం ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈరోజు కూడా ఫస్ట్ ఎయిడ్ టాపిక్ నుంచే క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు క్వశ్చన్స్లో కొన్ని డిఫికల్టీ లెవెల్ అనేది పెంచడం జరిగింది. చాలామంది బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారని కామెంట్ అయితే చేశారు. 11వ ప్రశ్న నుంచి ఈ వీడియోలో మీకు కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది మారుతుంది. కంప్లీట్గా వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయనిపిస్తే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రిపరేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 7,500కు పైగా ఎంసీక్యూలతో ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టాము. సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ సబ్జెక్ట్ వైజ్ మీకు ఇవి ఎంసీక్యూస్ అయితే ఉంటాయి. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ అనేది ఆఫర్లో పెట్టడం జరిగింది. 299కే ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఆఫర్ అయిపోయిన తర్వాత 599 అయితే అవుతుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ తీసుకోండి. అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంతేకాదు మన యాప్లో ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో కూడా ఇచ్చాము. మీరు చదువుకునేందుకు ఈ యాప్లో యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాదు మన యొక్క యాప్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్, మీకు నచ్చిన టైంలో చూడొచ్చు. సీనియర్ ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్పారు, డెమో క్లాసెస్ చూసి నచ్చితే ఆ కోర్స్ కూడా తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి మీరు అడ్మిన్కి మెసేజ్ చేయండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేనేజింగ్ ఎనాఫిలాక్సిస్ అని ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ అయితే చూడండి. అడ్మినిస్టర్ ఎపినెఫ్రిన్, అలాగే ప్రొవైడ్ ఆక్సిజన్, కాల్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆల్ ఆఫ్ ది అబవ్ అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఆన్సర్ చెప్పేలోపే మీరు ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డి అవుతుంది. ఎందుకు అంటే మేనేజింగ్ ఎనాఫిలాక్సిస్ ఇన్వాల్వ్స్ అడ్మినిస్ట్రేటింగ్ ఎపినెఫ్రిన్, ప్రొవైడింగ్ ఆక్సిజన్ అండ్ కాలింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. తర్వాత ప్రశ్న, హౌ డు యూ మేనేజ్ కన్క్యూజన్? ఓకే, హౌ డు యూ మేనేజ్ ఏ కన్కజన్ అని అడిగారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి. రెస్ట్ అండ్ అబ్జర్వేషన్, ఇమీడియట్ సర్జరీ, ఫిజికల్ యాక్టివిటీ, పెయిన్ మేనేజ్మెంట్. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే రెస్ట్ అండ్ అబ్జర్వేషన్ అవుతుంది. ఎందుకు అంటే మేనేజింగ్ కన్కజన్స్ ఇన్వాల్వ్స్ రెస్ట్ అండ్ అబ్జర్వేషన్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎలక్ట్రోక్యూషన్? ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎలక్ట్రోక్యూషన్ అంటే ప్రివెంట్ షాక్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు, రెడ్యూస్ పెయిన్ అని చెప్పి మరొక ఆప్షన్ ఇచ్చారు, ప్రమోట్ హీలింగ్ అని చెప్పి మరొక ఆప్షన్ ఇచ్చారు, ఎన్ష్యూర్ సేఫ్టీ అని చెప్పి మరొక ఆప్షన్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఎన్ష్యూర్ సేఫ్టీ అనేది అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎలక్ట్రోక్యూషన్ ప్రయారిటైజెస్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ. ఓకే, తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ అప్లయింగ్ ఏ స్లింగ్? వాట్ ఈస్ ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ అప్లయింగ్ ఏ స్లింగ్ అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూడండి. ఇమ్మొబిలైజ్ ద ఎఫెక్టెడ్ ఆర్మ్, సపోర్టింగ్ ద ఎఫెక్టెడ్ షోల్డర్, ఎలివేట్ ద ఎఫెక్టెడ్ లింబ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. ఓకే, తర్వాత ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాం. తర్వాత ప్రశ్న, హౌ డు యూ మేనేజ్ ఏ సెవియర్ బర్న్? ఓకే, హౌ డు యూ మేనేజ్ ఏ సెవియర్ బర్న్? అప్లై ఐస్, యూజ్ యాంటీబయోటిక్ ఆయింట్మెంట్, కవర్ విత్ స్టెరిల్ డ్రెస్సింగ్. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. మేనేజింగ్ సెవియర్ బర్న్స్ ఇన్వాల్వ్స్ అప్లయింగ్ కూల్ వాటర్, దట్ ఈజ్ ఐస్ కాదు, నాట్ ఐస్, ఓన్లీ కూల్ వాటర్. అలాగే యూజింగ్ యాంటీబయోటిక్ ఆయింట్మెంట్ అండ్ కవరింగ్ విత్ ఏ స్టెరిల్ డ్రెస్సింగ్. ఓకే,
తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ సెర్వికల్ కాలర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ సెర్వికల్ కాలర్ అని అడిగారు. 4 ఆప్షన్స్ అయితే చూడొచ్చు. సపోర్ట్ ద హెడ్, ఇమ్మొబిలైజ్ ద నెక్, రెడ్యూస్ పెయిన్, ప్రమోట్ హీలింగ్. ఆప్షన్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి, ఇమ్మొబిలైజింగ్ ద నెక్. ఓకే, సెర్వికల్ కాలర్స్ ఇమ్మొబిలైజ్ ద నెక్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ఇన్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ ప్లానింగ్? ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ఇన్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ ప్లానింగ్? ఆప్షన్స్ అయితే చూడండి. కోఆర్డినేట్ రెస్పాన్స్, ప్రొవైడ్ రిసోర్సెస్, కమ్యూనికేట్ విత్ పబ్లిక్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ మేనేజ్ ఏ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్? 4 ఆప్షన్స్ అయితే చూడండి. యాక్టివేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్, డిప్లాయ్ ఎమర్జెన్సీ రెస్పాండర్స్, ప్రొవైడ్ రిసోర్సెస్, అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవే అవుతుంది. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పాను. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్రివెంట్ ఫర్దర్ హార్మ్. ఓకే, ప్రివెంట్ ఫర్దర్ హార్మ్ ఇచ్చారు, ప్రమోట్ హీలింగ్ ఇచ్చారు, రెడ్యూస్ పెయిన్ ఇచ్చారు, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ కాదు, ప్రివెంట్ ఫర్దర్ హార్మ్. ఓకే, ఫస్ట్ ఎయిడ్ ప్రయారిటైజెస్ ప్రివెంటింగ్ ఫర్దర్ హార్మ్. తర్వాత ప్రశ్న, 10వ ప్రశ్న ఇది. హూ షుడ్ ప్రొవైడ్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటున్నారు. 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏ, ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్స్. ఆప్షన్ బి, ట్రైన్డ్ ఫస్ట్ ఎయిడర్స్. ఆప్షన్ సి, ఎనీవన్ అట్ ద సీన్, ఎమర్జెన్సీ రెస్పాండర్స్ అని ఆప్షన్ డి ఇచ్చారు. ఇందులో ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు, కానీ వాళ్ళు మాత్రమే చేయాలంటే అలా కాదు కదా. ట్రైన్డ్ ఫస్ట్ ఎయిడ్స్ కూడా చేయొచ్చు. ఎనీవన్ అట్ ద సీన్ అంటే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడం రాని వాళ్ళు చేయకూడదు. అలాగే ఎమర్జెన్సీ రెస్పాండర్స్ అని కూడా ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ మాత్రం ట్రైన్డ్ ఫస్ట్ ఎయిడర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ట్రైన్డ్ ఫస్ట్ ఎయిడర్స్ షుడ్ ప్రొవైడ్ ఫస్ట్ ఎయిడ్. ఓకే, తర్వాత ప్రశ్న, ఇక్కడి నుంచి మీకు కొంచెం ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచాము, చాలామంది అడిగారు కనుక. 11వ ప్రశ్న అయితే చూడండి. ఏ 35-year old male experiences severe chest pain radiating to his arm. What is the most likely diagnosis? ఆప్షన్స్ అయితే చూడొచ్చు, మీరే చదవచ్చు కావాలంటే. ఆప్షన్ ఏ చూస్తే మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్, ఆప్షన్ బి పల్మనరీ ఎంబలిజం, ఆప్షన్ సి ఎవర్టిక్ డిసెక్షన్, ఆప్షన్ డి కార్డియాక్ టెంపోనేడ్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్. తర్వాత ప్రశ్న, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూడొచ్చు. చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ టు ది ఆర్మ్ ఈజ్ కామన్ సిమ్టమ్ ఆఫ్ మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్. తర్వాత ప్రశ్న, a 20-year-old female has a severe allergic reaction to peanuts. What is the first line of treatment? ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ ఎపినెఫ్రిన్ ఇంజెక్షన్, ఆప్షన్ బి యాంటీహిస్టమైన్స్, ఆప్షన్ సి కార్టికోస్టెరాయిడ్స్, ఆప్షన్ డి ఆక్సిజన్ థెరపీ. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఎపినెఫ్రిన్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ సెవియర్ అలర్జిక్ రియాక్షన్స్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ ఇన్సెర్టింగ్ ఏ నాజోపారింజియల్ ఎయిర్వే? ఆప్షన్స్ అయితే చూడండి. ఇన్సెట్ ట్యూబ్ ఎట్ 45-degree యాంగిల్, ఆప్షన్ బి ఇన్సెట్ ట్యూబ్ ప్యారలల్ టు ది ఫ్లోర్ ఆఫ్ ది నోస్, ఆప్షన్ సి ఇన్సెట్ ట్యూబ్ పెర్పెండిక్యులర్ టు ది ఫేస్, ఆప్షన్ డి ఇన్సెట్ ట్యూబ్ త్రూ ద మౌత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఇన్సెట్టింగ్ ద ట్యూబ్ ప్యారలల్ టు ది ఫ్లోర్ ఆఫ్ ది నౌస్ ఎన్ష్యూర్స్ ప్రాపర్ ప్లేస్మెంట్. తర్వాత ప్రశ్న, హౌ డు యూ మేనేజ్ ఎ పేషెంట్ విత్ ఏ టెన్షన్ న్యూమోథొరాక్స్? ఆప్షన్స్ అయితే చూడండి. నీడిల్ డికంప్రెషన్, ఆప్షన్ బి చెస్ట్ ట్యూబ్ ఇన్సర్షన్, ఆప్షన్ సి ఆక్సిజన్ థెరపీ, ఆప్షన్ డి పెయిన్ మేనేజ్మెంట్. Correct answer is needle decompression. This is the correct answer. Why? Because needle decompression is the immediate treatment for tension pneumothorax. తర్వాత ప్రశ్న, what is the purpose of incident command system?
ఇన్సిడెంట్ కమాండ్ సిస్టమ్ స్టాండ్స్ ఫర్ ఐసిఎస్. ఓకే, ఐసిఎస్నే మనం ఇన్సిడెంట్ కమాండ్ సిస్టమ్ అని పిలుస్తాం. సో దీనికి సంబంధించిన పర్పస్ అయితే అడిగారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి. కోఆర్డినేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, మేనేజ్ రిసోర్సెస్, కమ్యూనికేట్ విత్ ద పబ్లిక్, ఆల్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. ఓకే, తర్వాత ప్రశ్న. హౌ డు యూ మేనేజ్ ఏ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టు ఏ న్యాచురల్ డిజాస్టర్? హౌ డు యూ మేనేజ్ ఏ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టు ఏ న్యాచురల్ డిజాస్టర్? యాక్టివేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, డిప్లాయ్ ఎమర్జెన్సీ రెస్పాండర్స్, ప్రొవైడ్ రిసోర్సెస్, ఆల్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. మేనేజింగ్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇన్వాల్వ్స్ activating the emergency operations center, deploying emergency responders and providing resources. తర్వాత ప్రశ్న. ఏ 40-year-old male experiences severe abdominal pain and vomiting. What is the most likely diagnosis? ఆప్షన్స్ అయితే చూడొచ్చు. acute appendicitis, ఆప్షన్ బి gastrointestinal perforation, ఆప్షన్ సి pancreatitis, ఆప్షన్ డి ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్. ఆప్షన్ సి, ఆప్షన్ ఏ ఎక్యూట్ ఎపెండిసైటిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెవియర్ అబ్డామినల్ పెయిన్ అండ్ వామిటింగ్ ఆర్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఎక్యూట్ ఎపెండిసైటిస్. తర్వాత ప్రశ్న. ఇది 18వ ప్రశ్న ఈ వీడియోలో. ఏ 25-year-old female has a severe head injury and is unconscious. What is the first line of treatment? ఓకే, ఒక 25 సంవత్సరాల మహిళ అంట సివియర్ హెడ్ ఇంజరీ అండ్ అన్కాన్షియస్గా కూడా ఉంది. అయితే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమిటి అని అంటున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. సిపిఆర్, బ్లీడింగ్ కంట్రోల్, స్పైనల్ ఇమ్మొబిలైజేషన్, ఆక్సిజన్ థెరపీ. ఆప్షన్ ఏ స్పైనల్ ఇమ్మొబిలైజేషన్ అనేది మనం చేయాల్సినటువంటి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. ఓకే, స్పైనల్ ఇమ్మొబిలైజేషన్ ఈజ్ క్రూషియల్ ప్రివెంట్ ఫర్ ఫర్దర్ ఇంజరీ. అంటే మనకి ప్రివెంట్ చేస్తుంది ఫర్దర్ ఇంజరీ జరగకుండా. ఈ స్పైనల్ ఇమ్మొబిలైజేషన్ అనేది మనం ఇలాంటి సిచ్యువేషన్లో తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందంట. తర్వాత ప్రశ్న. ఏ 50-year-old మేల్ ఎక్స్పీరియన్సెస్ సెవియర్ డిఫికల్టీ బ్రీతింగ్ అండ్ హ్యాజ్ ఏ హిస్టరీ ఆఫ్ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే సిఓపిడి. వాట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ డయాగ్నోసిస్? ఇది కూడా మనకి ఒక మంచి ప్రశ్నే. చూడండి. ఆప్షన్ ఏ ఎక్యూట్ exacerbation of COPD, ఆప్షన్ బి న్యూమోనియా అండ్ ఆప్షన్ సి పల్మనరీ ఎంబాలిజం, ఆప్షన్ డి కార్డియాక్ అరెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఎక్యూట్ ఎగ్జాసెరబేషన్ ఆఫ్ సిఓపిడి. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. 20వ ప్రశ్న. వాట్ ఈస్ ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ పెర్ఫార్మింగ్ finger stick glucose test? What is the correct technique for performing finger stick glucose test? 4 ఆప్షన్స్ అయితే చూడొచ్చు. యూజ్ ఏ స్టెరిల్ లాన్సెట్, యూజ్ ఏ గ్లూకోజ్ మీటర్, అబ్టైన్ ఏ బ్లడ్ శాంపిల్ ఫ్రమ్ ది ఫింగర్ టిప్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఆల్ ఆఫ్ ది అబోవే అవుతుంది. ఓకే, పెర్ఫార్మింగ్ ఫింగర్ స్టిక్ గ్లూకోజ్ టెస్ట్ ఇన్వాల్వ్స్ యూజింగ్ ఏ స్టెరిల్ లాన్సెట్, a glucose meter and obtaining a blood sample from the fingertip. తర్వాత ప్రశ్న. హౌ డు యూ మేనేజ్ ఏ పేషెంట్ విత్ ఏ సివియర్ బర్న్? ఆప్షన్స్ అయితే చూడండి. అప్లై ఐస్, యూజ్ యాంటీబయోటిక్ ఆయింట్మెంట్, ఆప్షన్ సి కవర్ విత్ స్టెరిల్ డ్రెస్సింగ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. మేనేజింగ్ సివియర్ బర్న్స్ ఇన్వాల్వ్స్ అప్లయింగ్ కూల్ వాటర్, యూజింగ్ యాంటీబయోటిక్ ఆయింట్మెంట్ అండ్ కవరింగ్ విత్ స్టెరిల్ డ్రెస్సింగ్. తర్వాత ప్రశ్న. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేషనల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ NIMS? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేషనల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్? 4 ఆప్షన్స్ అయితే చూడొచ్చు. కోఆర్డినేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, మేనేజ్ రిసోర్సెస్, కమ్యూనికేట్ విత్ ద పబ్లిక్, ఆల్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. తర్వాత ప్రశ్న. 23వ ప్రశ్న. హౌ డు యూ మేనేజ్ ఏ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టు ఏ పాండమిక్? 4 ఆప్షన్స్ అయితే చూద్దాం ఈ ప్రశ్నకు సంబంధించి. యాక్టివేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్, డిప్లాయ్ ఎమర్జెన్సీ రెస్పాండర్స్, ఆప్షన్ సి ప్రొవైడ్ రిసోర్సెస్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్, ఆప్షన్ డి మేనేజింగ్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ ఇన్వాల్వ్స్ యాక్టివేటింగ్ ద ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్,
డిప్లాయింగ్ ఎమర్జెన్సీ రెస్పాండర్స్ అండ్ ప్రొవైడింగ్ రిసోర్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 23 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేశాము. మరి ఈ 23 క్వశ్చన్స్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మీరు తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ఉన్నటువంటి 7,500కు పైగా MCQ'స్ని ప్రాక్టీస్ చేయండి. దీనికోసం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది బై చేయండి. ప్రజెంట్ ఎలాగూ ఆఫర్లో ఉంది, 299కి ఇస్తున్నాము. అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన యాప్లో వీటన్నింటినీ కూడా PDF మెటీరియల్ రూపంలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వాటిని కూడా మీరు యాప్లో చదువుకునేందుకు యాక్సెస్ అనేది ఇచ్చాము. అలాగే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కోర్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్, మీకు నచ్చిన సమయంలో చూడొచ్చు. ఇప్పటికే చాలామంది ఈ కోర్సులు తీసుకొని బాగా ప్రిపేర్ అవుతున్నారు. మీరు కూడా మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.